నిన్నటి రోజున బంగారుపాళ్యంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలందరికీ కూడా ఘాటైన సమాధానం ఇచ్చింది కూటమి ప్రభుత్వమే చెప్పుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్టిలో ఉంచుకొని చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం కావచ్చు, స్థానిక ఎస్పీ చాలా బలంగా ఆదేశాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళో, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి రోజున బంగారుపాళ్యం పర్యటన సక్సెసా ఫెయిల్యూరా ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద గతంలో మాదిరిగా మళ్ళీ ఇప్పుడు కూడా విమర్శలు, నిన్న అక్కడ జరిగిన రచ్చరచ్చ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, అయితే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గతంలో మాదిరిగానే ఫెయిల్యూర్ అయిందా, ఇదన్నా సక్సెస్ అయిందా అంటే మీరే ఉంటారు? ఫెయిల్యూరే. ఆయన ఏం చేసినా ఫెయిల్యూరే. జగన్మోహన్ రెడ్డి ఒక నిజంగా మోసాల రెడ్డి. ఏం చేయటానికి వచ్చాడు రైతులకి, ఏం చేశాడు, మరి దాని గురించి ఏమైనా ఒక వివరణ ఉందా? ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభుత్వానికి? ఓకే, ఈ రోజున ఒక రైతు నిజంగానే ఆపదలో ఉన్నాడు, అతనికి ఈ రోజున సహాయం అవసరం ఉంది, మనం వెళ్ళి అక్కడ ఏం అడ్రస్ చేశారు, ఆ వివరాలన్నీ తెలియజేయాలి కదా ప్రజలకి. ఇప్పుడున్న అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ఇదిగోనండి ఈ సమస్య ఉంది, మీరు చేయలేకపోయారు, నేను వచ్చి దాన్ని కనిపెట్టాను, మరి దాన్ని మీరు కూడా మీ అడ్రస్ చేస్తున్నాను మీకు, మరి దాన్ని పరిష్కరించండి అనేది ఎవరైనా సరే, ఏ నాయకులైనా ఒక పర్యటన పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ రూల్స్ వెళ్ళటం, వివరాలు, ఇదిగో దీనికోసం వెళ్ళాము, ఇదిగో ఇది చేశాము, వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ వివరాలు సేకరించాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? అసలు ఆయన దగ్గర ఆ వివరణ ఉందా? ఇదేంటండి బాబోయ్, అసలు నిన్న చూస్తుంటే బ్యాచీలను పెట్టారంట ముందు రోజు నైట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ సైకో బ్యాచ్ని తట్టుకోగలగ శక్తి ఈ రోజున వీళ్ళు కలగజేసుకోవటం నిజంగా గొప్ప విషయం అండి. పోలీసులు ముందుగా అంటే ఎన్నో చూసాం మనం. అతను 2014 నుంచి 19 దాకా చేసినవి కానివ్వండి, 19 నుంచి 24 వరకు చేసినవి కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి స్టార్ట్ చేసినవి చూస్తూ ఉంటే అప్రమత్తం అయ్యారు అందరూ కూడా. ఈ రోజున కూటమి అధికారంలో ఉన్న మంత్రులు అందరూ కూడా మీటింగ్ పెట్టేసుకొని చెప్పారు, ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు జగన్మోహన్ రెడ్డిని, ఖచ్చితంగా ప్రతి ఒక్కటే అడ్రస్ చేస్తాము, వాళ్ళు ఏ కుట్రలు చేయాలనుకుంటున్నారో అవి చేయనియ్యమని. అంటే ఇక్కడ హౌస్ అరెస్టులు కూడా చేయలేదు. నేను చూసాం మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందు ఇదిగో ఈ ప్లేస్లోనే చేసుకోవాలి, రోడ్ల మీద సమావేశాలు చేయడానికి లేదు, ఇన్ని మైకులు పెట్టాలి, ఇన్ని కుర్చీలే ఉండాలి, ఈ ప్లేస్ వరకే మీరు పరిమితం అని చెప్పేసి ఎన్ని రూల్స్ పెట్టాడండి. బయటకు రానిచ్చారు ముందు ఉన్నాయి కొన్ని రూల్స్, బయటికి వచ్చినా కూడా ఈ విధమైన వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. హౌస్ అరెస్టులు చేశారు, ఇంకా దానికి ఇంకా చెప్పేదేముంది? హౌస్ అరెస్టులు చేయటము, లోకేష్ గారు మాట్లాడుతుంటే మైక్ లాక్కోవటం, స్టూల్ మీద నుంచున్నారు ఆయన, ఆ కుర్చీలు ఏమి ఇవ్వకుండా లాగేసుకున్నారు. ఇంకా దాంట్లో వాళ్ళు ఇంకా చెప్పేదేం లేదు, ఆ రౌడీజం చేయటంలో ఫస్ట్ ఉంటారు. కానీ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన అరాచకమైంది, నిజంగా మామిడి పళ్ళు ఎంతమంది రైతులు వండి, ఈ రోజున రైతులు ఆ ట్రాక్టర్లు తెచ్చిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. మరి వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా జగన్మోహన్ రెడ్డి. ఎంతో పంట పండించుకొని దాని మీద వచ్చే సబ్సిడీ, కష్టపడి 6 కాలం రైతు కష్టపడి ఆ రైతు పంట పండించుకుంటే దాన్ని నేలపాలు చేసి ఏ రైతు అంత నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లు పెట్టి తొక్కిస్తాడా? ఇంతకది ఎవరు అంటారు, ఏ రైతు అంటారు? అంటే ట్రాక్టర్లకైతే వైఎస్ఆర్సీపీ జెండాలు ఉన్నాయి అంటే ఏంటంటారు? అమాయకమైన రైతులేనండి బలైపోయింది మాత్రం. ఎందుకంటే వీళ్ళు ఏదో ఫోర్స్ చేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టి, ఏం లేదు జస్ట్ మీరు వెళ్ళి ఇలా వీడియోల కోసమే నేను చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు, ఏదైతే నెంబర్లు ఉన్నాయో ఆ బండి నెంబర్లతో సహా ఈ రోజున తీసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. ఓకే, 2-3 వాళ్ళ కస్టడీలో కూడా ఉన్నారు, వాళ్ళ అనుచరులు కొంతమంది ఉన్నారు. రైతులు అన్యాయంగా అక్రమంగా ఈ రోజున అమాయక రైతుల మీద వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తానని ఏం చేశాడంటే వాళ్ళ పేరు మీద కేసులు నమోదు చేశాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అన్యాయంగా నిజంగా ఆ రైతు అంత పంట పండించి ఎవరైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి తొక్కించడానికి తలకాయలను ఈ రోజున మామిడికాయలా మనం చూసాం. సింగయ్యని ఏ విధంగా తొక్కించుకుంటూ వెళ్ళాడు ఆయన స్వయంగా, ఆయన ఉన్న కాన్వాయ్ నిజంగా ఆయన కారే అందరికి కనిపించింది కదా. దాన్ని ఏదో గ్రాఫిక్స్ అన్నారు, ఇంకోటి అన్నారు, అన్నారు, రకరకాలుగా వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో నిజానిజాలు బయటకు వచ్చినాయి. ఈ రోజున చూస్తే మామిడి పళ్ళు ఎంత దారుణమైందంటే నిజంగా వాటి మీద అలా తొక్కించుకుంటూ వెళ్తుంటే కడుపు తరుక్కుపోదండి రైతుకి. రైతు ఎంత కష్టపడతాడు. ఈ రోజున అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసే వచ్చారు, అందరం చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఎంత కష్టపడాలి, ఒక వర్షం లేదు, ఎండ లేదు, చలి లేదు, ఎప్పుడంటే అప్పుడు వాటికి నీళ్లు పెట్టుకోవాలి, వాటికి మందులు వేయాలి, ఎన్ని విధాలుగా కష్టపడితే ఆ పంట అనేది వచ్చింది. మరి ఇంత నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాను, వాళ్ళకేదో నేనేదో చేయబోతున్నాను, వాళ్ళకేదో మంచి చేస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి చేయడు.
మంచి అనేది ఆయన ఆలోచనలో లేదు, మంచి అనేది ఆయన జీవితంలో లేదు. మంచి అనేది వాళ్ళు ఏం చేసినా దాంట్లో మంచి అనే పదం వెతుక్కోవటం కష్టం. ఈరోజు నిన్న వచ్చి ఏం చేశాడు అంటే అన్యాయంగా అక్రమంగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసాడు. అది కాకుండా 2 రోజుల ముందు నుంచే అక్కడ ఎక్కడా కూడా ఈ ప్లకార్డ్స్ పెట్టేశారంట, రప్ప రప్ప రప్పమని ఆ ఫ్లెక్సీలు. మరి ఆ ఫ్లెక్సీలు కూడా అన్నీ కూడా ఎక్కడికక్కడే కూల్చేశారు పోలీసులు. నిజంగా మంచి పని అండి. ఎంత గొప్ప విషయం అంటే వాళ్ళు పెట్టడం నైట్ వాటిని ఆ బుల్డోజర్లతో తీసి అవతల పడేయటమే, క్రేన్స్ తీసుకొచ్చి. మరి అక్కడ ఉన్న రైతులు పాపం వాళ్ళేదో చిన్న బళ్ళు పెట్టుకుని ఉంటే ఎక్కడా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. దాదాపుగా టన్నుకి 10 రూపాయలు ఆ విధంగా రేటు తగ్గిపోయింది ఈ రోజున ఇతను వచ్చే సందర్భంగా. ఎక్కడ మేము బయట మామిడి పళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు, పెడితే ఎక్కడ తొక్కేస్తారో, ఎక్కడ ఈ విధంగా నాశనం చేస్తారో అని చెప్పేసి మేము పెట్టుకోలేదని. ఎవరో 2 బళ్ళు పెట్టారంట, అది కావాలని వాళ్ళు పెట్టించిన వాళ్ళు. దాంట్లో తోతాపురి కాయలు లేవు. ఏదైతే వాళ్ళు నిన్న సందర్శిస్తున్నామని చెప్పి కొన్ని వీళ్ళ ఏదైతే డ్రామా కోసం పెట్టారో దాంట్లో ఏ తోతాపురి మామిడి రైతుల్ని మేము పరామర్శిస్తున్నామో అవే మ్యాంగోస్ దాంట్లో లేవు. అది ఫెయిల్ అయిపోయింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో చేద్దామని చెప్పేసి, అంటే ఒక బ్యాచ్ ఏమో చేలల్లోంచి పరిగెత్తండి, ఒక బ్యాచ్ ఏమో చెట్లలోంచి పరిగెత్తండి, ఇంకో బ్యాచ్ ఏమో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీదకి ఎక్కి నిన్న చూసి ఒక అమ్మాయిని ఎక్కిచ్చారు బండి మీదకి, కారు మీదకి. ఏంటిదంతా డ్రామా అని చెప్పి క్లియర్గా అర్థమైపోవట్లేదా? మీ బ్యాచ్లను తయారు చేసుకొని నిన్న చూసాం. అదేంటి మందు బిర్యానీ, దాని దగ్గర వాళ్ళిద్దరు తలకాయలు పగల కొట్టుకుంటే పోలీసు తలబగల కొట్టాడని చెప్పి అతని చేత స్టేట్మెంట్ ఇప్పించాడు సాక్షి ఛానల్లో. రక్తం కారుతుంటే నువ్వు చేయాల్సింది దాన్ని కట్టుకట్టాలా, ఇదిగో రక్తం కారుతుందని చూపిస్తున్నాడు. అబ్బా ఎంత జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో అప్పుడు చూడాలి ఆనందాన్ని. ఆ రక్తం కారుతూ ఉంటే నిజంగా ఒక నరరూప రాక్షసుడు కనిపించాడు నిన్న. చూడండి అంటున్నాడు తప్పించి ఎవరైనా క్లాత్ తీసుకొని కట్టండి అయ్యా అని అన్నాడా? నేను చూసాం అతనికి కట్టలేదు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరో ఎస్ఐ అంట, మర్చిపోయాను, బంగారుపాళ్యం ఎస్ఐ కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు. మరి అది తీసేసి ఆ కారే రక్తంతో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చూపిస్తున్నాడు. ఎవ్వరు నమ్మరు. బాబాయిని రక్తంలో ముంచి తేల్చి మీరు బాత్రూంలో అడ్డంగా నరికేసి ఈ రోజున ఎవరు నమ్ముతారు ఇవన్నీ? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో చెయ్యాలని చెప్పి, ఏదో మంచి చేస్తానని చెప్పి ప్రతిసారి చెడే చేస్తున్నాడు. చెడే అక్కడ జరుగుతుంది, చెడే వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ నిజంగా ఆ ఎస్పీ గారిని అభినందించాలి. ముందుగా అవన్నీ కూడా అడ్రస్ చేసి ఎక్కడా కూడా వాళ్ళని అంటే ఒక లిమిటేషన్స్ పెట్టారు, ఇదిగో ఇంతవరకే రావాలి, అయినా కూడా అవి వాళ్ళు క్రాస్ చేశారు. ఈయన కాన్వాయ్లో కానివ్వండి, నిన్న రోప్ పార్టీ అంటున్నారుగా, మరి రోప్ పార్టీ కూడా ఉందిగా. మనం ఆ సినిమాలో చూస్తే జిగేల్ రాణి వచ్చిందనగానే జనాలందరూ ఇలా వస్తారు చూడండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మధ్యలో నుంచోబెట్టి ఒకరు చేయి లాగుతారు, ఒకరు ఏ లొంగరం లాగుతారు. ఒకరేమో నిజంగా ఎంత కామెడీ ఉందంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లా. ఏంటి అతనిది? అదేదో ఆయన టచ్ చేస్తే ఏదో జరిగిద్ది, లేకపోతే మేము బంగారం అయిపోతామా, డబ్బులు బాబాలాగా అనిపించింది నిజంగా. జగన్ బాబా వచ్చాడని చెప్పి పరిగెత్తున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ట్రీట్ చేసుకున్నంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యాడా, ఆనందంగా ఫీల్ అయ్యాడా? ఇంకా అసలు బూతుల పురాణం మొదలు పెట్టాడు. చావండ్రా అటు, వెళ్ళండ్రా ఇటు, ఎవడరా మీరు అంతా టచ్ చేస్తున్నారు నన్ను, చిరాకు పడుతున్నాడు, బాగా చిరాకు పడుతున్నాడు. అసలు అతనికి మనుషులంటే పడదు కదండి. మనం చూసాం సింగయ్య భార్యని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి అని చెప్పి ఇంటికి పిలిపించుకున్నప్పుడు వాళ్ళ చెప్పులు బయట వదిలి రావాలి. ఆ అబ్బాయిని ఇలా టచ్ చేసి ఇలా చొక్కాకి ఇలా తుడుచుకుంటున్నాడు. క్లియర్గా విజువల్స్ అన్ని మనకి వీడియోలో రికార్డ్ అయినాయి. అంటే అతనికి నరవాసన పనికిరాదు, నరరూప రాక్షసుడు, బలి మాత్రమే కోరతాడు. వాళ్ళకి మంచి విషయంగా లేకపోతే ఆదరించి దగ్గర తీసుకోవటం ఇట్లాంటివి ఏముండవు. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆ రోజు కారులో కూర్చోబెట్టుకొని చెప్పులు కుట్టి ఆయన ఎలా తీసుకెళ్లారు? ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నడిచే మెట్ల మీద ఈయన కూర్చున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజంగా చీఫ్ మినిస్టర్ అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో, నిన్న ఆయన సీఎం అని అర్పించుకుంటాడు కదా. నిజంగా అది నాకైతే చిల్లర మనిషి, చీప్ మనిషి అనే మీనింగే వినిపిస్తుంది. ఎందుకంటే చేష్టలన్నీ అలానే ఉన్నాయి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ఈయన చీప్ మనిషి, చిల్లర పనులు చేసే మనిషి. సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి అర్థం అదే. అంటే ప్రజలందరూ అలా అరుస్తుంటే నాకు అయ్యి అనిపిస్తున్నాయి అనమాట. చీప్ మనిషి వచ్చాడు, చిల్లర మనిషి వచ్చాడు అంటే మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని ఫుల్ ఫామ్ తెలుసుకుంటే ఇదే మీనింగ్ దానికి. నిజంగా ఇదంతా చూస్తుంటే నిజంగా ఈ రోజున వాళ్ళ కన్నీరే మిగిలింది రైతులకి. ఎక్కడా కూడా ఇతను రావటం వల్ల ఆల్రెడీ వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన న్యాయం చేశారు. సబ్సిడీ రేట్ వచ్చింది, ఇంకో 10 రోజుల్లో మామిడికాయలు కూడా అయిపోతున్నాయి. ఈ రోజున ఈ టెంకల పీక తింటానికి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? మామిడికాయ లోపల ఉండి చూడండి టెంకలు, ఇంకా అవే మిగులుతాయి పంట అయిపోయిన తర్వాత. ఏముంది?
దానికోసం వచ్చినట్టుంది ఈయన. నిజంగా ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంతటితో మానుకుంటాడా ఇట్లాంటివి అంటే, నేను మానుకోను, నా జీవితం ఇలానే ఉండిద్ది, ప్రజలను హింసించడానికే నేను పుట్టాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కక్ష మామూలు కక్ష లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు అంత కక్ష అంటారా? అతన్ని 11కు పరిమితం చేశారు, ఓట్లే లేదని చెప్పేసి కక్ష కట్టాడు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.